దీర్ఘ సుమంగళి భవ సీరియల్లో రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పూర్తి అయ్యాక అహల్య కొద్దిసేపటికి కళ్ళు తెరుస్తుంది. అక్కడనే ఉన్న సుభద్ర, ఏమైంది అహల్య, అంత నీరసంగా ఉన్నావు, భోజనం చేయట్లేదా అని అడుగుతుంది అహల్యని. ఇక అహల్య అప్పుడు, నేను ఉపవాసం ఉంటున్నానమ్మా, నేను ఒక్క పూటనే భోజనం చేస్తున్నాను, శ్రావ్య నందుల పెళ్లి జరగాలని అని సుభద్రతో అంటుంది అహల్య. అక్కడనే ఉన్న గౌతమ్ గారు అహల్య మాటలు విని, ఏంటి అహల్య, నువ్వు ఒక్క పూట భోజనం చేయడం ఏంటి, నువ్వు ముందే ఉట్టి మనిషివి కూడా కాదు అని గా అనేస్తాడు. అయ్యో ఏంటి నేను ఇలా అనేసానేంటి, మా అమ్మ విన్నదా ఏంటి, గౌతమ్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక అహల్య అయితే, ఏంటి గౌతమ్ గారు అలా అనేశారు అని అహల్య కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా అదితి వాళ్ళ ఇంట్లో పొద్దున్నే లగేజ్ సదురుకొని కిందికి వస్తుంది. తన తల్లి ఆమెని, ఏందమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, లగేజ్ చదురుకున్నావు అని అనేసరికి, నేను గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానమ్మా అని అంటుంది. సరే అమ్మా వెళ్ళు, నీ జీవితాన్ని నువ్వే సర్దిద్దుకుంటావా, చక్కదిద్దుకో అని నేను ఎప్పుడు నీకే సపోర్ట్ చేస్తాను అని అంటుంది యామిని. సరే అమ్మ నేనైతే వెళ్తున్నా, అక్కడికి వెళ్ళాక అహల్య సంగతి ఏంటో చూస్తా అని గట్టిగా అంటూ వెళ్ళిపోతుంది.